పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు పిన్నెల రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరులపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తోందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు హైదరాబాద్లోని కేపీహెచ్బీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు నల్ల కండువాలు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వీ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18 నెలల కాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 16 అక్రమ కేసులు పెట్టారు. 4 సార్లు వరుసగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీకి చెందిన 2 వర్గాల వాళ్లు పాత గొడవల నేపథ్యంలో ఒకరినొకరు చంపుకుంటే దాన్ని స్వయానా జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పినా కూడా ఆ కేసును కూడా పిన్నెల్లిపై మోపి జైలుకు పంపారని ఆయన విమర్శించారు. వర్ధిల్లాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. జై జగన్. జస్టిస్ ఫర్ వి స్టాండ్ విత్ వి స్టాండ్ విత్ వి స్టాండ్ విత్ వి స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ పై అక్రమ అరెస్టులు. పిన్నెల్లి బ్రదర్స్ పై అక్రమ అరెస్టులు. పిన్నెల్లి బ్రదర్స్ పై అక్రమ అరెస్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుంది. సుదీర్ఘ రాజకీయము, సుదీర్ఘ నాయకత్వం పల్నాడు జిల్లాలో నిర్వహించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించారు. ఇది చాలా దుర్మార్గమైన పాలన. ప్రజాపాలన అంతమయ్యి పోయి రాక్షస పాలన ప్రారంభమైంది. ఈ రాక్షస పాలనలో వృద్ధ జుంబకాన్ని నమ్ముకొని ఆయన కుమారుడు రచించిన రెడ్ బుక్ ను ఈ అధికారులు, ఈ నాయకులు పరిపాలిస్తున్నారు రెడ్ బుక్ ను. కానీ ఇది ప్రజాబుక్ ఇక్కడ రాసుకుంటున్నారు జనాలు. రేపు 29లో ఈ బుక్ వచ్చిన తర్వాత ఈ జంబుకం మరణిస్తాడు. ఇది జీవితాంతమైన లేదా వయసురీత్యా. సో ఆ రోజున మీ పరిస్థితి లేదు. ఆ రోజున కానీ 40 అడుగులు ముందుకేస్తూ మీ అందరికీ చాలా గట్టిగా సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాం జరుగుతోంది. ఇక్కడ నుంచి ఈ రోజున ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నారు. మెడికల్ కాలేజీల దగ్గర నుంచి నిన్న చూస్తే జివ్వులదిన్న హార్బర్ ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. విద్యార్థుల గురించి మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు, మహిళలపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడరు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎలా కేసులు పెట్టాలి, ఎలా ఎవరిని లోపల పంపించాలి, ఎవరు మనకి అడ్డంగా ఉన్నారు, ఎవరు మనకి తలనొప్పిగా మారారు, మనల్ని ఎవరు ఎక్కువ ప్రశ్నిస్తున్నారు, వాళ్ళపై కేసులు పెడదామా, లోపలేద్దామా, ఇలాగే జరుగుతోంది ఈ రోజు అధికారం ఆంధ్ర రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద అందరికి నమస్కారం. పల్నాడు ప్రాంతం పౌరుషాల పురిటిగడ్డ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని వాళ్ళ రాజకీయ లాభాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం ఈ రోజున వల్లకాడుగా మారుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్ళీ పల్నాడు ప్రజలకి భయభ్రాంతులకి గురి చేస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితిని ఈ రోజున
కూటమి ప్రభుత్వం పల్నాడు ప్రాంత ప్రజలకి మళ్ళీ పరిచయం చేసింది 5 సంవత్సరాల తర్వాత. ఈ రోజున పిన్నెల్లి బ్రదర్స్ పై ఏదైతే కేసు పెట్టారో అది అక్రమమైన కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అన్న విషయం అందరికీ తెలుసు. అందులో నిజమైన నిందితులు ఎవరు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. బహిరంగంగా ఈరోజు మన పల్నాడు జిల్లా ముద్దుబిడ్డ శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా దుర్మార్గంగా జైలుపాలు చేసినారు. దీనికి నిరసనగా ఈరోజు హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టాము. అతి త్వరలోనే ఈ దుర్మార్గమైన కూటమి పరిపాలన అంతమవుతుంది. ఈరోజు ప్రజలందరూ సున్నితంగా గమనిస్తున్నారు. ప్రజాపాలన గాలి వదిలేసి నాయకుల మీద కేవలం కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది. దీనికి అతి త్వరలోనే ప్రజలందరూ చరమగీతం పాడతారు. పల్నాడులో ఇప్పటిదాకా 4 సార్లు వరుస గెలిచిన చరిత్ర ఏ ఎమ్మెల్యేకి లేదు. మరి అంత గొప్ప నాయకుడు రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు వాళ్ళిద్దరి మీద పెట్టిన అక్రమ కేసులను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను సృష్టిస్తూ అక్రమ కేసుల్ని బనాయిస్తూ ఏ నేరం, ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి గారిని ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి ఈ పిల్లులు వారి మీద అక్రమ కేసులు అధికారం వచ్చిన రోజు నుంచి పదే వారిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు తీస్తున్నారు. ఆల్రెడీ ఒక కేసులో జైల్లో పెట్టారు, మరొక కేసులో మళ్ళీ జైలుకు పంపించారు. ఈ కేసులో చనిపోయినటువంటి వ్యక్తి కానీ చంపబడినటువంటి వ్యక్తి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు చెప్పారు. చనిపోయినటువంటి బంధువుల యొక్క మేనల్లుడు చెప్పాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది ఆధిపత్య పోరు ద్వారానే జరిగినటువంటి హత్య తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వారి మధ్యలో వారికి సంబంధించినటువంటి కలహాల్లో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి కానే కాదు అని స్పష్టంగా తెలియపరిచారు. మరి ఎస్పీ చెప్పినటువంటి మాటకి విలువ లేదా? ఎస్పీ చెప్పింది తప్పైతే ఎస్పీ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మరి ఎస్పీ చెప్పింది నిజమైతే పిన్నెల్లి గారికి ఏం సంబంధం? వారిని విచారణకు పిలిపించి విచారణలో రాసినటువంటి మీ అందరికీ తెలుసు మనం ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం అనేది. మాచర్లకి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మాచర్లని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 54 రోజులు జైల్లో పెట్టింది ఇదే కూటమి ప్రభుత్వం. ఏదైతే వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఆయన మాజీ శాసనసభ్యులు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అటువంటి వ్యక్తి మీద 16 కేసులు ఈ కూటమి ప్రభుత్వం నమోదు చేయడం జరిగింది. జైలుకు కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి జైలుకు పంపించడం జరిగింది. అసలు సంబంధం లేనటువంటి కేసులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాలు, ఏదైతే 2 వర్గాల్లో ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గాన్ని చంపితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, వాళ్ళ బామర్ది చెప్పాడు, సాక్షాత్తు జిల్లా ఎస్పీ ప్రకటించాడు. ఇది వాళ్ళ వర్గ పోరులో భాగంగా ఒకటే పార్టీలో ఒకటే గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకటే కమ్యూనిటీ కూడా, వాళ్ళు ఒకటే కులం, ఒకళ్ళొకళ్ళు ఏదైతే శత్రుత్వం ఉంది వాళ్ళే చంపుకున్నారని చెప్పి సాక్షాత్తు ఎస్పీ కూడా ప్రకటించాడు. అయినా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడి మీద